ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను. ఈరోజు వాక్య ధ్యానంగా మనము ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఇక్కడ అబ్రహాము హాగర్కు మూడింటిని అప్పగిస్తున్నాడు. ఒకటి ఆహారము, రెండవది నీళ్లు మరియు మూడవది పిల్లవాన్ని. ఈ మూడింటిని ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపివేశాడు. హాగరు ఎందుకు పంపివేయవలసి వచ్చిందో మనందరికీ తెలిసిందే. పై వచనాల్లో మనము చదవచ్చు. ఈ మూడింటిని తీసుకున్న హాగరు బెహెర్షెబా అరణ్యం వైపు వెళ్ళింది. అరణ్యము క్రూర మృగాలకు నిలయం, ఆహారము నీళ్లు అందని ప్రదేశం, శ్రమకు శోధనలకు ఒంటరితనంనకు సాదృశ్యం, ఆదరణ ఆశ్రమం దొరకని చోటు, నిరాశ నిస్పృహతో నిండుకున్న ప్రాంతం. అలాంటి అరణ్యం వైపు హాగరు వెళ్ళింది. ఎన్ని దినాలు ప్రయాణం చేసిందో. అబ్రహాము ఇచ్చిన ఆహారము నీళ్లు అయిపోయాయి. ఇక తను పిల్లవాడు మిగిలారు. ఆ పిల్లవాడు ఆకలికి ఆహారము నీళ్లు లేక ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఆ హాగరు ఆ పిల్లవాడిని ఒక పొద కింద పడవేసింది. ఆ పిల్లవాని చావు చూడలేనని వింటివేత దూరం వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆ పిల్లవాడిని పడవేసి అని వ్రాయబడింది. అంటే ఆ పిల్లవాడు ఏడ్చి ఏడ్చి నీరసిల్లిపోయాడేమో. ఇక చివరి గడియల్లో చివరి క్షణాల్లో ఉన్నాడేమో. తల్లికి ఆ పిల్లవాని పైన నిరీక్షణ కోల్పోయింది. ఇక మరణిస్తాడని నిర్ణయించుకుంది. అందుకే వాని చావు నేను చూడలేనని అనుకున్నది. అబ్రహాము హాగరుకు మూడిచ్చాడని తెలుసుకున్నాం కదా. ఆహారము, నీళ్లు, పిల్లవాడు. వాటిలో ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయాయి. ఇప్పుడు పిల్లవాడు కూడా చివరి క్షణాల్లో అంటే మరణానికి సమీపంగా ఉన్నాడు. చూడండి, అబ్రహాము ఇచ్చినవి హాగరు చేరవలసిన ప్రాంతంనకు చేరకముందే అయిపోయాయి. ఇక తన ప్రయాణం కొనసాగించలేని పరిస్థితి, మధ్యలోనే ఆగిపోయింది. తను ఉన్న ప్రదేశం భయంకరమైనది. తనకు ఉన్న పరిస్థితులు బాధించేవి, భయంకరమైనవి. ఆదరించేవారు లేదు, ఓదార్చేవారు లేదు. దిక్కులేని దానిగా దిక్కుతోచని స్థితిలో ఉంది. 17 నుండి 20 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వాన్ని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయెను. ఆకాశం నుండి దేవుని దూత హాగరును పిలిచి భయపడకుము అని అంటుంది. దేవుడు పిల్లవాని స్వరం విన్నాడు. వాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడు గొప్ప జనముగా చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దూత ద్వారా చెప్పడం ఇది రెండవసారి. ఆదికాండం 16వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల్లో హాగరు తన యజమాని అయిన శారా నుండి పారిపోయినప్పుడు షూరు అరణ్యపు నీటి బుగ్గ యొద్ద కూడా ఈ మాటలే చెప్పాడు. 16వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. 10వ వచనంలో ఆ పిల్లవానికి పెట్టవలసిన పేరు కూడా చెప్పాడు, ఇష్మాయేలు అని. 13వ వచనంలో అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూడండి, పిల్లవాడు పుట్టి వాడు లెక్కింప వీలు లేనంత విస్తారం అవుతాడని దేవుడు వాగ్దానం చేస్తే హాగరు ఆ వాగ్దానం మర్చిపోయింది. తనను చూచిన దేవునికే పేరు పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి వాడి చావు నేను చూడలేను అని అంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనుష్యుడు కాదు.
వాగ్దానం పొందుకున్న మనమే ఆ వాగ్దానాన్ని మర్చిపోతాము. కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి మరీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. 21వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. అంటే తాను ఇచ్చిన వాగ్దానం గుర్తు చేశాడు. తిరిగి షూరు అరణ్యంలోని నీటి బుగ్గను బెహెత్షెబా అరణ్యంలో చూడగలిగింది. ఆ పిల్లవాని దాహము తీర్చింది. 20వ వచనంలో ఇక ఆ అరణ్యము ఆమెకు భయంకరంగా కనిపించలేదు. దేవుడు తోడై ఉంటాను అన్న స్థలంలోనే, అంటే శ్రమల్లో, శోధనలో, క్రూర మృగాల మధ్యనే కాపురముండి తన కుమారుణ్ణి ఆ మృగములను తరిమి కొట్టే గొప్ప వీలుకాడిగా చేసింది. అబ్రహాము హాగరుకు వేటినైతే ఇచ్చాడో దేవుడు వాటి ద్వారానే హాగర్ను ఆశీర్వదించాడు. ఆహారము వాక్యమునకు సాదృశ్యం. దేవదూత ద్వారా వాక్యము హాగరు యొద్దకు వచ్చింది. తన భయాన్ని, బాధను తీసివేసింది. జీవాహారంగా ఆమె యొద్దకు వచ్చి మరణమునకు సమీపంగా ఉన్న తన కుమారుని జీవంలోనికి నడిపించింది. దేవుడిచ్చిన ఆహారము ఎన్నడూ అయిపోదు, ఆకలి గొననివ్వదు. శ్రమలు, శోధనలు అనే దాహంతో ఉన్న హాగరుకు తన కుమారునికి జీవజలం అనే నీటి బుగ్గను ఇచ్చాడు. ఈ నీటి బుగ్గ ఎన్నడూ ఎండిపోదు, మరి ఎన్నడూ దాహము గొనదు. ఇష్మాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదము దేవుడు తోడుగా ఉన్నాడు. ఇష్మాయేలు పట్ల దేవుడు ముందుగానే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినది మనం ఇక్కడ చూడవచ్చు. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. 12 రాజులు అతని నుండి వస్తారని దేవుడు అబ్రహాముతో ముందే చెప్పాడు. దేవుడు హాగరుకు జీవాహారంను, జీవజలంను, సంతానాభివృద్ధిని కలుగజేసి ఆశీర్వదించాడు. హాగరు అబ్రహాము ఇచ్చిన వాటి వైపు చూసింది, కానీ దేవుడు దాచి ఉంచిన మేలులతో తృప్తిపరిచాడు. హాగరు వలె మనము ఈ లోకం అనే అరణ్యంలో జీవిస్తూ అపవాది కలిగించే శ్రమలను, శోధనలను, భయపెట్టేటువంటి గర్జించు సింహముల వంటి అపవాది తంత్రములను చూసి భయపడేవారిగా ఉంటాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మర్చిపోతూ ఉంటాము. నిరీక్షణను కోల్పోతాము. వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్టుకే దేవుడు మనల్ని పిలిచాడు. మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హాగరు వలె పడవేయకూడదు. శ్రమల్లో మొరపెట్టాలి కానీ ఎలుగెత్తి ఏడవకూడదు. జీవంను కోరుకోవాలి కానీ మరణంను కోరుకోకూడదు. వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి కానీ మర్చిపోయి దేవుణ్ణి నిందించకూడదు. ఈ లోకం మనకు ఇచ్చేవి ఈ లోకంలోనూ ఉపయోగపడవు, అటు పరలోకానికి చేర్చవు. కానీ దేవుడు ఇచ్చేవి మనకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనకు ఉపయోగపడతాయి, అంటే పరలోకానికి చేరుస్తాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, నాకు మొదపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇలా అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. వాగ్దానాల ద్వారా మనల్ని మనము బలపరుచుకుంటూ ఉండాలి. ఇంకా లోతుగా ఈ వాక్యాన్ని ధ్యానించవచ్చు. వాక్యానికి ప్రారంభమే కానీ ముగింపు ఉండదు. సమయానుకూలంగా మనమే ముగిస్తూ ఉంటాము. ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.